సృజన తిన్నావారా అంటే కొంతమందికి నవ్వు వస్తుంది, కొంతమందికి కోపం వస్తుంది. కానీ సుజాత విన్నావారా అంటే ఎంత కోపం ఉన్నా నవ్వే వస్తుంది. నేను పిలిస్తే ఈ స్కిట్ వస్తుంది. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ ఆంటీ. చాలా కాలం తర్వాత నేను సోలోగా సినిమా చూడడానికి వెళ్తున్నాను సార్. వస్తాను సార్, షోకి టైం అయిపోతుంది. సినిమా వీళ్ళ ఆవిడ సుజాత ఏది? గురుగారు బాగున్నారా? వద్దులే. ఎక్కడుందా టికెట్? నా సీట్ ఎక్కడ చూసుకోలే. మళ్ళీ వచ్చాను. ఏది మీ ఆవిడేది? అది వచ్చిందా? ఇన్స్పెక్టర్ వచ్చిందా? ఎక్కడ ఉందా? ఇక్కడ తొక్కేసి స్కిట్ లో తొక్కేసి మమ్మల్ని ఎదగనివ్వా. ఎక్కడున్నది? మా ఆవిడ రాలేదండి. రాలేదా? నేను ఒక్కడనే వచ్చా. అమ్మాయ్యా, ప్రశాంతంగా సినిమా చూసుకోవచ్చు. ఇప్పుడు నచ్చావురా, నువ్వు మగాడవురా. నాకు తెలుసండి, మీ మీద డౌట్. అసలు బాధ ఏంట్రా? 7 ఏళ్ళ నుంచి చెప్పుకుంటే పోని బాధ ఇప్పుడు చెప్పుకుంటా పోతా. సినిమా చూడు, డిస్టర్బ్ చేయకు. సుజాత వచ్చిందని ఎక్కడున్నది? రమ్మని చెప్పి తప్పేది. ఫోన్ లో ఉంది సార్, ఫోన్ లో ఉందా? సుజాత, యువర్ మిస్సింగ్ ఫన్, మోర్ ఫన్. మన గురువు గారు సినిమాకి వచ్చారు సుజాత. అబ్బా, నువ్వు ఎక్కడుంటే ఎంత బాగుండే తెలుసా? ఆడి ఏదో పెర్ఫార్మెన్స్ కి జనాలకి ఎలాగ నవ్వు రాదు. కనీసం ఆయన చూసేనా నువ్వు నవ్వేదాన్ని. థియేటర్లో ఫోన్ ఏంట్రా? సార్, ఇంట్లో పెళ్ళం ఉంది, చేతిలో ఫోన్ ఉంది, మాట్లాడుకుంటున్నాను. మీరు మాట్లాడుకోండి. నా దగ్గర ఫోన్ లేదు, ఇంట్లో పెళ్ళం కూడా లేదని మాకు తెలుసు. లాజిక్ లాజిక్. ఇంట్లో ఉంటే మాట్లాడండి. నేను మాట్లాడను. సుజాత దొరికిపోయాడు. సుజాత, సినిమా వేసేసారు. సినిమాలో ఫస్ట్ మన సార్ గురించే చెప్తున్నారు. సుజాత, నా గురించి చెప్తున్నారా? ఏం చెప్తున్నారా? సగటు భారతీయుడిగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. పొగాకు, గుట్కా, సిగరెట్లకు దూరంగా ఉండండి. ఇందులో నా గురించి ఎక్కడ చెప్పాడ్రా? అంటే 2 నెలల తర్వాత ఆ కాంట్రాక్ట్ మీకే వచ్చేస్తుంది. టార్చర్ పడలేకపోతున్నాడు రా బాబు నేను. సుజాత, టైట్లు పడింది. సుజాత, సూపర్ టైట్లు. పెళ్ళం వదిలేస్తే సార్ మీ కథలాగే ఉంది సార్. అది పెళ్ళం వదిలేస్తే కదా, పెళ్ళం విజిలేస్తే. సుజాత, అయితే మన కథే. టైటిల్స్ పడుతున్నాయి సుజాత. సంగీతం ఏడిది అశోకు, సరిగమ పదని. కొరియోగ్రఫీ తీగల ఫణీంద్ర. దర్శకత్వం రాకెట్ రాఘవ. అందరు తొక్కగల పేరు చెప్పు, నా పేరు చెప్పలేదేంట్రా? మీ గురించి ముందే చెప్పాను కదా స్పెషల్ గా. ఏమని చెప్పావు? పొగాకు, గుట్కాలకు దూరంగా ఉండండి. ఎప్పటికో దుబ్బ చుట్టూ నుంచి స్కిట్లను కాపాడుకోలేకపోతున్నాం. 2 గాజులు అమ్ముకోవడానికి రెడీగా ఉండాలి. ఫీల్ అవుతున్నాడు సుజాత, మారలేదు. ఏమో సార్ని ఎప్పుడైనా చూసావు నువ్వు? ఇదేమన్నా హీరోనా చూస్తే గుర్తు పెట్టుకోవడానికి? మొఖం జాగ్రత్త గుర్తు పెట్టుకో, ఎందుకంటే ఒంట్లో నగలవి ఉన్నాయి కదా. మళ్ళీ పోలీసులు అడిగిన. సుజాత, హీరో ఎంట్రీ అయిపోతుంది. హీరో వచ్చేస్తాడు. హీరో. అయ్యో సుజాత, సారీ సుజాత. ముందు వరుసలో ఎవరో సీట్ ఎత్తుకుంటున్నారు, హీరో అనుకున్నాను. సారీ. మరి నా డబ్బులు తీసేసేయండిరా. వేసుకోవచ్చు కదా డబ్బులు. దేర్ ఫ్యామిలీ ఉన్నారు సార్, ఖర్చులు అవి ఉంటాయి. మీకంటూ లింగులు టుక్కమంటా వచ్చేస్తా. ఏమేంటి డార్లింగ్? గోకుతున్నాడండి. గోకేదా మామిడి? గోకింది అయితే ఓకే. ఏమనుకున్నావు? ఏం ఆలోచన? ఈ గట్టిగా తగిలి గోకుతావా? నాకు అర్థమైంది, నువ్వు వాడిని లేపలే, వాడి స్కిట్ని లేపలేడు. వెళ్ళి కూర్చో. లేపని అడుగుతారు, లేదు ఎగరు. అమ్మయ్యా
సుజాత ఇంటర్వ్యూలు ఇచ్చారు, నువ్వేమన్నా తింటావా? ఫోన్ లో చెప్తే ఎలా తింటదిరా? ఆన్లైన్ లో బుక్ చేస్తాను సార్. హౌ కేరింగ్ హస్బెండ్. గురుగారు ఓయ్. మీరేమన్నా తింటారా? నేనేం తిన్నాను. డబ్బులు ఉంటాయి కదా తినడానికి. బాగా గెలుస్తున్నాడు కదా. సిగ్గు లజ్జ ఉండాలి తినడానికి. మనిషి పుట్టినాడు పక్కోళ్ళకి పెట్టుకుని తింటాడు ఎవడైనా సరే, దరిద్రం అని. ఫు, అర్థం కాదురా నీ బతిక్కి. చావు. మొత్తం నువ్వే తిను. వద్దు వద్దు అంటున్నారే సారు. బయటికి వెళ్ళి ఇంటర్వ్యూలకి నా కోసం సమోసాలు అయితే తెచ్చిచ్చేసాడు సుజాత. సారు నేను ఎక్కడ తెచ్చిచ్చాను రా? సిగ్గులేదా? పువ్వు నువ్వు తెచ్చాను దరిద్రుడా. ఒరే ప్రతి స్కిట్ లో నాకు ఏదో వెనకాల ఎడతాను, ఇది సరే ఎట్లేదురా? కిట్లో మిమ్మల్ని ఎట్టుకోవడం ఎక్కువ, మళ్ళీ సీట్లో కూడా ఎట్టలేటండి. ఇంకొకసారి ఏమన్నట్టు నరికి పోగులు పెడతానేమనుకున్నావు? పోగులు పెడతాను కేకలు పెడుతున్నారేంటి సార్? పెట్టావరా వెనకాల? అమ్మో! సుజాత ఏమంటే కొత్త గడియారం కొనుక్కున్నాం, గోడకు తగిలించాలి, మేకి తెమ్మని అడిగావా? సార్ దిగ్గొట్టేసుకున్నారు సుజాత. దిగ్గొట్టేసుకున్నారంట. మరి ఇప్పుడు తీయడానికి రాదు, తీసిన పనికి రాదు. చెప్తాను, మాకు వద్దండి, మీరే ఉంచుకోండి. కొత్త మేకు కొనుక్కుందాం సుజాత. హాస్పిటల్కి వెళ్ళి కుట్లేదు బాబాయ్. గురుగారు టైం ఎంత అయిందండి? 9. ఏడు అప్పుడే 9 అయిందా? ఒరే ఇక్కడ నాకు తడిచి మోపడైందిరా. ఏదో పొలాల్లో నీళ్లు పెట్టిన తల వంపేసుకున్నాడు సార్. ఒరే ఈ టైంలో టైం అవుట్ అవసరం నీకు? మరి చూసుకోవాలి కదా. రాని టైం అడితే సుజాత కామెడీ మొదలైంది. బ్రహ్మానంద అలీ గారు వచ్చేస్తున్నారు. కృష్ణ భగవాన్. కృష్ణ భగవాన్ ఎక్కడ ఉన్నారా? లేరనే చెప్తున్నాను సార్. కృష్ణ భగవాన్ గారు ఈ సినిమా లేరే సుజాత. సార్ కొద్దిగా కామెడీ చూడండి సార్, కామెడీ వస్తుంది మీకు. నేర్చుకున్నాడైతే ఇప్పుడు నేర్చుకున్నాడు కదండి. సుజాత ఫైటింగ్ అవుతుంది సుజాత. హీరో విలన్ చంపేస్తాడు. చంపేశాడు. ఎలా చచ్చిపోయాడో తెలుసా సుజాత? హీరో పక్కన విలన్ సీట్ లో కూర్చుంటే హీరో సీట్ లో మేకెట్టి చంపేశాడు సుజాత. ఏంటి? ఒరే ఈ సినిమాకి మీ ఆవిడ చెప్పిన దానికి అసలు సంబంధం లేదు కదరా. అంటే నిన్న చూసిన సినిమా చెప్పాను సార్. ఇప్పుడు సినిమా అయిపోయిందా? ఈడు గోళ్ళ పడి సినిమా కూడా చూడలేకపోయి. సుజాత సినిమా అయిపోయింది సుజాత, ఇంటికి వచ్చేస్తున్నాను నేను. అని మాస్టర్ లేదండి, సినిమా అయిపోయింది. ఇంకా పాప్కార్న్ లోనో ఖాళీ బాటిల్ ఏరుకుంటారంటే ఇక్కడ కూర్చుని. ఇప్పుడే చూస్తున్నాం జబర్దస్త్ థియేటర్ దగ్గరకు వచ్చాం. సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు సినిమా ఎలా ఉంది చెప్పండి సార్. ఎక్కడ చూడించాడండి? మొత్తం 2 గంటలు లీడ్ హింసించాడు నన్ను. అబ్బా 2 గంటలకు ఇబ్బంది పడిపోతాయి, 7 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతాం. ఆయన ఎలా ఇబ్బంది పడాలి? ఇప్పుడు ఏం చెప్పు. పోనీ సార్ మీరు చెప్పండి, ఈ స్కిట్ ఎలా ఉంది? స్కిట్లో దుబ్బ చుట్టూ ఉండగా ఇంకా స్కిట్ ఏం బాగుంటది సార్. ఇన్ని స్కిట్లు పెట్టుకున్నా కదా. నీకు ఎలా కదరా? మన ఇంటికి వెళ్ళి చెప్తాను. ఎన్నాళ్ళకి మళ్ళీ దర్శనం ఇచ్చారు మిస్టర్ సుజాత. మనో గారు మీరు చూసారా ఇంతకు ముందు సుజాత స్కిట్లు? సుజాత సీక్వెల్ లో వచ్చిన ప్రతి స్కిట్ కూడా రాఘవ్ గారికి హైలైట్. చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫస్ట్ టైం అనుకుంటా వితౌట్ వైఫ్ వచ్చి ఆ, ఆ. ఎవరైనా మనశ్శాంతి కోసం సినిమాకి వెళ్తారు, అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా ఎక్స్ట్రానరీ. చాలా బాగుంది సార్. రోజా గారు సుజాత సీక్వెల్ సూపర్ రాఘవ. థ్యాంక్ యూ మ్యామ్. సో నీ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రతిసారి సుజాతతో నాగిని ఏడిపిస్తుంటే ఈసారి సుజాత లేకుండా ఫోన్ లోనే ఏడిపించావు. చాలా బాగుంది.